కాకుల్ని కొట్టి గద్దెలకు పెట్టినట్టు అనే సామెత మనం వినే ఉంటాం. అది లోకరీతి. ప్రజలు తమ జీవితానుభవాన్ని బట్టి ఇటువంటి సామెతల్ని సృష్టిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రచారం గద్దెలను కొట్టి ఏదో కాకిలకు పంచి పెడుతున్నట్టుగా సాగుతున్నది. మామూలుగా పేదర ప్రజల సొమ్ముతోని, ప్రకృతి సామాజిక వనరులతోని సంపన్నులు తమ సంపన్ను కూడబెట్టుకోవడం అనేది పూర్వకాలంలో ఉంది, ఇప్పుడు ఉంది. అందుకు విరుద్ధంగా ప్రజలకేదో పంచి పెడుతున్నట్టు ఈ మధ్య ప్రచారం బాగా సాగుతున్నది. అందులో నిజమేంత? దీనికి సంబంధించి ఇప్పుడు ఈ మధ్య ధనవంతులు కూడా తమేదో పెడుతున్నట్టు అనుకుంటున్నారు, పేదలకు కూడా అది నమ్మించాలని చూస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఆయన స్టాక్ బ్రోకర్ ఆయనే ఓ ప్రశ్న అడిగాడు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ములో ప్రభుత్వం పన్నుల రూపంలో చాలా తీసుకుంటున్నదని, అంటే ఒక విధంగా ప్రభుత్వం స్లీపింగ్ పార్ట్నర్ లాగా మారిపోయిందని ఆయన అడిగాడు. దానికి సమాధానం చెప్పు అని అడిగాడు ఆయన. నిర్మలా సీతారామన్ దానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. నిజానికి ఇందులో వాస్తవం ఎంత? ఈ వ్యాపార సంస్థలు, సంపన్నులు ప్రజల సొమ్ముతో బలపడుతున్నారా? ప్రభుత్వాలకు దోహదం చేస్తున్నాయా? లేక వాళ్ళ సంపన్న ప్రజలకు ప్రభుత్వం పంచిపెడుతున్నదా? ఈ వాస్తవాలు మనం ఒకసారి చర్చించుకోవాల్సి ఉంది. పూర్వకాలం సంగతి చూద్దాం. మనకు స్వాతంత్రం రాకముందు, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఇదంతా రాకముందు భూస్వామ్యులు ఉండేవాళ్ళు. ఒక్కోళ్ళకు వందల వేల ఎకరాలు ఉండేవి. నిజంగా ఆలోచించండి, ఒక రైతు తాను కష్టపడి తనకున్న 4-5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకొని ఆ మిగులు ధనంతో వందల ఎకరాలు, వేల ఎకరాలు సంపాదించడం సాధ్యమా? ఒక వృత్తి నిపుణుడు, కంసాలి కావచ్చు, వడ్రంగి కావచ్చు, ఇంకా నాకు గొర్రెల కాపరి కావచ్చు, రజకులు కావచ్చు, ఏదైనా వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే, లేదా కూలి కావచ్చు, మిగులు ధనంతో వందల వేల ఎకరాలు కొనుక్కోవడం సాధ్యమా? మరి ఎట్లా సాధ్యమైంది అంటే, ప్రాబల్యంలో ఉన్నవాళ్ళు ఏదో రకంగా ప్రకృతి వనరుల మీద తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారు, కబ్జాలు చేస్తారు. ఆ విధంగానే వాళ్ళకి వస్తుంది, వేరే మార్గం అంటూ ఏమీ లేదు. ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తారు, సంపాదించుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యవస్థ పోయింది. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది, ఆధునిక యుగం వచ్చేసింది. ఈ దశలో ఏం జరిగిందంటే, ప్రజలు తమ హక్కుల కోసం, తమ న్యాయం కోసం, తమ ఉపాధి కోసం అనేక రూపాల్లో పోరాడడం అని మొదలుపెట్టారు. యూరోప్లో చాలా ఉద్యమాలు వచ్చినాయి, ప్రజాస్వామ్యం కోసం వచ్చినాయి, సమవాద భావన కోసం రూపం కూడా వచ్చినాయి. అదేవిధంగా వలస రాజ్యాల్లో స్వాతంత్ర్యం కోసం వచ్చినాయి, అదేవిధంగా సామ్యవాద భావనలతో కూడా వచ్చినాయి. ఈ దశలో ఏమైందంటే, పెట్టుబడిదారీ శక్తులు కొంత ఈళ్ళైనాయి. ఏంటంటే, సాగు పెడితే లంకడానికి దిగినరు అని సామెత ఉన్నది. మొత్తం ఊడిపోయేది. కమ్యూనిస్ట్ విప్లవాలు వచ్చినాయి చాలా దేశాల్లో. అందువల్ల ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు ఇవ్వడంతో పాటు కొంత సంక్షేమ పథకాల రూపాలు వాళ్ళు బతకగలిగినంత, కొంత మానవీయంగా బతికేటట్టుగా పరిస్థితులు కల్పించే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు కూడా, ఎన్నికైన ప్రభుత్వాలు రావడం, ఆ డిమాండ్లకు తలొగ్గడం, ప్రజల డిమాండ్లకు ఆ మాత్రం వెసులుబాటు కల్పించడానికి ఈ సంపన్న వర్గాలు కూడా అంగీకరించడం అనేది జరిగింది. ఈ క్రమంలో కొంచెం సంక్షేమ పథకాలు మనకు కనిపిస్తున్నాయి, కొంచెం ప్రజలకు హక్కులు కూడా కనిపించినాయి. ఇట్లా ఈ లోపల వలస రాజ్యాల నుంచి సామ్రాజ్య శక్తులు వెనుకకు పోయినాయి కొంత. అది కూడా ఎట్లా జరిగిందంటే, మీకు స్వాతంత్రం ఇస్తాం రాజకీయంగా, కాకపోతే మా వ్యాపారాలు మాత్రం అదే విధంగా కొనసాగాలి అన్నట్టుగా నయా వలసవాదం అనేది వచ్చేసింది. అప్పుడు ఏమైందంటే, ఈ మూడో ప్రపంచ దేశాల్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు ఏర్పడ్డాయి. విదేశీ శక్తులు కూడా కొంత అది వాళ్ళ వ్యాపారాలు సాగించినప్పటికీ కొంత స్థానికంగా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవి సంబంధించినాయి. ఇందులో 2 పరిణామాలు మనం చూడవచ్చు. తమ చెప్పుల్లో ఉన్న ప్రభుత్వాలని తమకు పోటీగా ఎదగకుండా అడ్డుకోవడం ఒకటైతే, స్థానికంగా ఆయా దేశాల్లో ఉన్న భారత్ లాంటి మూడో ప్రపంచ దేశాల్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏమైందంటే, పబ్లిక్ రంగాన్ని పణంగా పెట్టి ప్రైవేట్ రంగాన్ని వృద్ధి చేసే దిశగా కూడా కొనసాగింది. కొంతవరకు హక్కులు, ప్రజలకు హక్కులు అవన్నీ కూడా జరిగినాయి. అంటే యూరోప్ దేశాలు కూడా అదే జరిగింది. సంక్షేమ పథకాలు, కొంత పబ్లిక్ రంగం, కొంత ప్రైవేట్ రంగం, ఆ విధంగా సాగింది. ఎప్పటి వరకు అది సాగిందంటే, సోవియట్ యూనియన్, చైనా ఇవన్నీ ఉన్నప్పుడు, సోవియట్ యూనియన్ ముఖ్యంగా ఉండే వరకు, అంటే ప్రచ్ఛన్న యుద్ధం సాగినప్పుడు, మూడో ప్రపంచ దేశాలకు కొంచెం అటు ఇటు ఒరిగే అవకాశం ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు పెరగడం, ప్రజలకు కొంత ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి. కొంచెం వలసవాద దేశాలు, మళ్ళీ పాత వలసవాద దేశాలకు అవి చొచ్చుకు రాకుండా బహుళజాతి కంపెనీలు కొంత అడ్డుకోవడం, ఇది కొంత కొనసాగింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత
ఆ ద్విధ్రువ ప్రపంచం పోయి ఏకధ్రువ ప్రపంచం ఏర్పడడం, తర్వాత అమెరికా, ఆ తర్వాత మిగతా దేశాల్లో ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఒక వాయిస్ అంటే తట్టుకునే శక్తి అనేది లేకుండా పోయింది. తర్వాత కొత్త ఆర్థిక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసినాయి, వాణిజ్య వ్యవస్థను. గ్లోబలైజేషన్ అని చెప్పుకుంటున్నాం, ఆర్థిక సంస్కరణలు అంటున్నాం. అంటే ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం మార్చి మొత్తం పెట్టుబడి శక్తులకు అనుకూలమైన ఒక వ్యవస్థను పెట్టడం, అవి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేయడం, ఇదంతా జరిగింది. ఇదే విధంగా ప్రకృతి వనరుల్ని, సామాజిక వనరుల్ని అంటే వీటిని చేతిలో పట్టుకొని అవి అభివృద్ధి చెందడం కూడా మళ్ళీ మొదలైంది. పాత పద్ధతులు ప్రజలకు ఒక వాటా అనేది కొంత న్యాయమైన కొంత కూడా ఇవ్వకుండా వీళ్ళకి తగ్గించడం కూడా మొదలైంది. అది ఏ విధంగా జరిగిందని చూద్దాం. ఇప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కూడా ఎట్లా జరిగిందంటే ఐడిపిఎల్ లాంటి సంస్థలు ఉంటాయి కొన్ని, అవి ప్రభుత్వ రంగం అంటే ప్రజల సొమ్ముతోని పెరిగి ప్రైవేట్ రంగం డెవలప్ కావడానికి దోహదం చేస్తే ఆ తర్వాత మూత పెడతారు వాటిని. అదేవిధంగా ఇప్పుడు ఖనిజ వనరులు ఉంటాయి, ఇనుము లాంటి, అవి ముడిను బయటకు తీయడం అంతా కూడా ప్రజల సొమ్ముతో జరుగుతుంది. ఆ వనరును చేతిలో, ఆ ఖనిజాన్ని చేతిలో పట్టుకొని గడపార మొదలుకొని రైలు పట్టాల దాకా మొత్తం కూడా మళ్ళీ ప్రైవేట్ సంస్థలు వ్యాపారం చేసుకుంటాయి. అంటే ప్రభుత్వ సొమ్ముతోని సహకారంతో ఇక అభివృద్ధి చెందుతాయి. ఈ మధ్య మనం చూసినాం, ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కూడా ప్రభుత్వ సంస్థ దోహదపడ్డది అది తయారు చేయడానికి. అంటే ప్రభుత్వ రంగంలోని శాస్త్రవేత్తల మేధస్సు, ప్రభుత్వ సొమ్ముతోని పెరిగిన సంస్థలు సహకరిస్తాయి ప్రైవేట్ రంగానికి, వ్యాపారానికి. ఇస్రో ఉంది, అది డెవలప్ అయింది ఏమిటి? ప్రజల సొమ్ముతోని, ఈ ప్రభుత్వ శాస్త్రవేత్తలతో పెరిగింది. దాన్ని క్రమక్రమంగా ప్రైవేట్ చేస్తున్నారు. రైల్వేలు ఉన్నాయి, అంత పెద్ద వ్యవస్థ మొత్తం ప్రజల సొమ్ముతోనే తయారైంది. దాన్ని ఖండాలుగా మెల్లమెల్లగా విడతల వారీగా ప్రైవేటైజ్ చేసే పని జరుగుతున్నది ఈ ప్రపంచీకరణ తర్వాత ధోరణి అనేది. అంటే ఈ సొమ్మంతా కూడా ఎవరిది? ప్రజలదే. దాన్ని చేతిలో పట్టుకొని ఈ సంస్థలు వ్యాపారాలు చేస్తుంటాయి. అందులో కొంత ట్యాక్స్ కట్టుకున్నందుకు వాళ్ళకి బాధ అవుతుంది, వీళ్ళేదో నాది లాక్కుంటున్నారు అనేది. ఏ సంస్థని ఆల్విన్ ఉంది, కోట్ల రూపాయల ఆదాయం ఉండేది దానికి. ఆ అస్సాంలో పనిచేసాడు మిత్రుడు చెప్పాడు, ఆ అస్సాం ప్రాంతంలో ఈశాన్యంలోనే కోట్ల రూపాయల ఆదాయం. దానికి కావాలని మూత పెడుతున్నారు, అంటే పాలసీ విధాన నిర్ణయాలు అటువంటివి తీసుకుంటున్నారని చెప్పాడు అప్పుడు ఆయన నాకు స్వయంగా. అంటే ఈ విధమైన నిర్ణయాల ద్వారా అది ఇప్పుడు ఇంగ్లాండ్లో రైల్వే వ్యవస్థ ఉంది, దాన్ని ప్రైవేటీకరణ చేసిండ్రు వాళ్ళు. అంటే అంత సమర్థవంతంగా చౌకగా ప్రభుత్వంలాగా నడపలేకపోయారు ప్రైవేట్ సంస్థలు. అయినా కష్టపడి ముక్కలు చేసి అటు ఇటు చేసి మొత్తానికైతే ప్రైవేట్కి అప్పగించడం అనే కార్యక్రమం నడుస్తున్నది. మళ్ళీ జాతీయకరణ చేయండి అని కూడా ఒత్తిడి పెరిగింది, అయినా ప్రభుత్వాలు వింటలేవు. ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయాల్సిందే, ఈ ధోరణి నడుస్తుంది అన్నట్టు. అంటే ప్రభుత్వ వనరులు, సొమ్ముతోని పెరిగిన సంస్థలుతోని ప్రైవేట్ రంగం బలపడడం, ప్రైవేట్ రంగం బలపడడానికి కూడా ప్రభుత్వ సొమ్ము ఇంకా ఉపయోగపడుతున్నది. ఇప్పుడు లక్షల కోట్ల రుణాలున్నాయి భారతదేశానికి, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రుణాలున్నాయి. ఈ రుణాలను ఎందుకు తీసుకున్నట్టు అంటే పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వస్తువుల ఏర్పాటు కోసం తీసుకుంటాయి. నీళ్లు కావచ్చు, రోడ్లు వేయడం, విద్యుత్ ప్లాంట్లు స్థాపించడం, ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే పరిశ్రమల కోసం. ఆ రుణాలు తీర్పాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. అందుకని ప్రజలకి ఉండాల్సిన కనీస సంక్షేమ పథకాలు, ఇప్పటివరకు ఉన్న సంక్షేమ పథకాలకు కూత పెడతారు. కూత పెట్టి అప్పులు జరుపుతుంటారు. బడ్జెట్లో ఎక్కువ భాగం అప్పులకు పోతూనే ఉంటుంది పెద్ద ఎత్తున. అంటే అప్పు చేసింది పరిశ్రమల కోసం, తెరిపేది ప్రజలకు వాళ్ళ నోరు కొట్టి వాళ్ళ కడుపు కొట్టి తెరుపుతుంటారు. ఈ విధమైన నిర్ణయాల వల్ల చాలా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పిల్లలు, ఒకరోజు వేలాది మంది పిల్లలు చొప్పున మరణిస్తున్నారు అనేక మంది. అటువంటి ఉదంతాలున్నాయి. ఆకలికి తట్టుకోలేక, అంటే పేదరికం పెరిగిపోతున్నది. సంపద అంతా కొద్ది మంది చేతిలో కేంద్రీకృతమవుతున్నది, పేదల సంఖ్య పెరిగిపోతున్నది, అసమానతలు పెరిగిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏమిటంటే మన డబ్బుతోని వాళ్ళు సాధారణ ప్రజల డబ్బుతోని వాళ్ళు బలపడుతున్నారు. పూర్వం పాన్ కార్డులు మధ్యతరగతికి ఉండేవి, టీచర్లకు ఉండకపోయి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు పాన్ కార్డ్స్ ఉండకపోయేవి. పన్ను కట్టాల్సిన అవసరం లేదు, కార్పొరేట్ ట్యాక్స్ ఉండేది, ఆదాయ పన్ను ఉండేది, పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ ఉండేది. ఇప్పుడు ఆ పింఛన్ తీసేయించారు. అంటే మధ్యతరగతి చాలా కూలిపోయింది ప్రయోజనాల్ని. కానీ వాళ్ళలో ఎట్లా ప్రచారం జరుగుతుందంటే వాళ్ళ డబ్బును కూడా పేద ప్రజలు తిట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం అట్లా అయిపోయింది. కార్పొరేట్ ట్యాక్స్ భారీ ఎత్తున, అంటే ఇప్పుడు ఒక మన 2001 నుంచి అట్లా చూస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ చేసి, ఒకటి ఆ ట్యాక్స్ తీసేసి మొత్తం ట్యాక్స్ నెట్ వైడెన్ చేయడం అంటుంటారు మామూలుగా. అంటే ఇంకా పేదలను ఇంకా ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం అనేది జరుగుతున్నది.
అంటే ప్రజల నుంచే మనం డబ్బు సంపాదించాలి, పరిశ్రమ సంస్థల నుంచి సంపాదించకూడదు, తగ్గించాలి. ఇది వసతులు మాత్రం వాళ్ళకి కల్పించాలి, ఆ అప్పులు మాత్రం పేద ప్రజలకు కట్టాలి. ఇంకొకటి, ఈ మధ్య గత 10-12 ఏళ్ళ నుంచి మీరు జస్ట్ చూడండి స్టాటిస్టిక్స్, గణాంకాలు చూస్తే తెలిసేంటే పరోక్ష పన్నులు పెరిగిపోయినాయి, ప్రత్యక్ష పన్నులు తగ్గినాయి. ప్రత్యక్ష పన్ను అంటే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, ఇప్పుడు ఈ వ్యాపార సంస్థలు కట్టేటివి ఉంటాయి, బాగా డబ్బులు ఉన్న ఆదాయం పన్ను కట్టడం ఉంటుంది, ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు. అవి పేద ప్రజల మీద ఉండవు. అది తగ్గించారు, తగ్గించి పరోక్ష పన్నులు పెంచుకుంటూ పోయారు వాళ్ళు. దీనివల్ల ఇప్పుడు ఒక టూత్ బ్రష్ కొనుక్కుంటాం, పెన్ను కొనుక్కుంటాం. పేదవాడు అంతే పన్ను కొడతాడు, డబ్బున వాడు అంతే కడతాడు. అంటే పరోక్ష పన్నులు పెరగడం వల్ల పేదవాడి మీద పన్ను భారం పెరుగుతున్నది, వాళ్ళకుండే వసతులు తగ్గుతున్నాయి. పూర్వం ఏమిటి, ఒక ప్రకృతి మీద మానవుడు ఆధారపడేవాడు. ప్రకృతి సంపదతోనే, అంటే పళ్ళు తింటాడు, నీళ్లు వాడుకుంటాడు, కాలకృత్యాలు తీసుకుంటాడు, బయటికి వెళ్ళి పశువులను మేపుకుంటాడు. ఇది లేకుండా చేశారు వాళ్ళు. అంటే మనిషికి బతకడానికి ఉండే మార్గాలన్నిటిని మూసివేసి పెట్టారు వాళ్ళు. ఈ మధ్య అంటారు బహిర్భూమి బయటికి పోవడానికి ఒకటేమిటంటే ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలి మరుగుదొడ్డి అనేది ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం ఎట్లా సాగుతున్నదంటే పల్లె ప్రజలను అవమానించే రీతిలో సాగుతున్నది. బయటికి పోవడం పెద్ద తప్పు అనేది, అదొక మానవీయ విలువ ఇంట్లో పెట్టుకోవడం అనేది. నిజానికి అసలు కారణం ఏమిటంటే మనం బయట ప్రకృతిలో నుంచి పూర్వం పూల కట్టలు తెచ్చుకొని వండుకున్నారు. ప్రజలు ప్రకృతిని ఉపయోగించుకున్నంత కాలం అడవులు అంతరించిపోలేదు. ఈ అభివృద్ధి పేరుతోని వ్యాపార సంస్థలు ఎప్పుడైతే విధ్వంసానికి దిగుతున్నాయో అడవులు సరిపోవడం లేదు, నీళ్లు సరిపోవడం లేదు, భూమి సరిపోవడం లేదు, అది జరుగుతున్నది. ప్రజలు వాళ్ళ మేకలను లేదా పశువులను మేపుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బహిర్భూమికి పోయే పరిస్థితి ఉండదు, పూల కట్టెలు తెచ్చుకుంటూ ఉండదు. దీనంతా కూడా అభివృద్ధి పేరుతోని ప్రజలకు సహకారంతో వాడు చేస్తున్నారు అన్నట్టు. ఇంకోవైపు ఏమవుతుంది, ఇప్పుడు పెట్రోల్ నిల్వలు, చమురు, సహజ వాయువు ఉన్నాయి, అవి ఉచితంగా దొరుకుతాయి ప్రకృతిలో. వాటి కొన్ని వ్యాపార కుటుంబాలకు కట్టబెట్టుకున్నారు. కోట్ల రూపాయలు, వేల కోట్లు సంపాదించుకుంటాయి అవి ఆ వ్యాపార సంస్థలు. పేద ప్రజలు డబ్బు కట్టి అవి తీసుకుంటుంటారు. వాటి మీద పన్ను తీసుకుంటూ, ఆ పన్ను ఎవరి మీద పడుతుంది, పేద ప్రజలనే పడుతుంది. ఆ పన్నులో కొంత రాయితీ ఇచ్చి మేము సబ్సిడీ ఇస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటాయి. ప్రభుత్వాలు సంపాదిస్తున్నాయి, వ్యాపార సంస్థలు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటాయి. కానీ పేదవాడికి వచ్చే ఓ 100 రూపాయలు 200 సబ్సిడీ పేరుతోని దాని మీద విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసుకుంటాయి, రాజకీయ పార్టీలు, మేము అది చేసినాం ఇది చేసినాం పేద ప్రజలకు. కానీ గుంభనంగా వ్యాపార సంస్థలకు కట్టబెడుతున్న గురించి ప్రచారం జరగదు. అడవులు వాడుకుంటారు వాళ్ళు, నీళ్లు వాడుకుంటారు, పేద ప్రజలకు దేని మీద లేదు, అన్నీ ప్రభుత్వం మీద ఆధారపడేటట్టు చేసి దాన్ని ఫ్రీగా ఇస్తున్నట్టు చెప్పుకోవడం. అది ఫ్రీగా ఇచ్చేది ఏమిటి, అది ఆల్రెడీ ఫ్రీగా దొరుకుతున్నది ఎప్పటి నుంచో. దానికి మేము ఏర్పాటు ప్రజలకు ఏదో కొత్తగా వాడు కల్పించి నీళ్ళు ఇస్తున్నాం, మీకు అది ఇస్తున్నాం అని చెప్పడం అన్నట్టు. అంటే ఈ ప్రచారం మూలంగా పేద ప్రజలకు పెడుతున్నారు, సంపన్న వర్గాలు వాళ్ళను అది డబ్బులు ఇస్తున్నాయి ప్రభుత్వాలకు అనే అభిప్రాయం కలుగుతున్నది. కానీ వాస్తవానికి జరిగితే పేద ప్రజలకు కోల్పోయింది ఎక్కువ. గత మధ్యతరగతి కూడా కోల్పోయారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పేద ప్రజల మీద ఏడుస్తున్నారు, కానీ కొంతమంది, అందరని కాదు, వాళ్ళు కూడా కోల్పోయారు చాలా. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు వ్యాపార సంస్థలు ఎగ్గొట్టినాయి ప్రభుత్వానికి. వాటి గురించి చెప్పరు. ఏదో రుణమాఫీ విషయంలో ఏదైనా వస్తే పెద్ద అది ప్రభుత్వాలన్నీ మునిగిపోయినట్టు ప్రచారం చేస్తారు. ఈ ప్రచారం అనేది పేద ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఒక్కోసారి పల్లె ప్రజలు అవమానించే రీతిలో కూడా ప్రచారం సాగుతున్నది. కానీ నిజానికి సంపద, ప్రకృతి, సమాజం, సామాజిక సంపద మీద ప్రజలందరికీ హక్కు ఉంటుంది. ఇంకొక విషయం, ఇప్పుడు మానవ వనరులు అంటాం మనం, అంటే ప్రకృతి వనరులు, అన్నీ కూడా వాళ్ళు వ్యాపార సంస్థలు వాడుకుంటూ ఉంటున్నాం. ఈవెన్ మానవ వనరుల రూపకల్పనలు కూడా ప్రజలదే సొమ్మే వాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు పూర్వం విద్యాశాఖ ఉండేది, ప్రజలందరినీ విద్యావంతులను చేయాలి. అది విద్య అనేది సామాజిక అభివృద్ధికి ఒక సాధనంగా మారాలి. మనిషిని చైతన్యవంతులను చేయడానికి, విజ్ఞానవంతులను చేయడానికి విద్య అనేది ఒక సాధనంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఒక మానవ వనరుల శాఖగా మారిపోయింది. ఎందుకంటే ప్రజలందరికీ వ్యాపార సంస్థలకు కావాల్సిన వనరుగా మార్చాలి. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు హఠాత్తుగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే వ్యాపార సంస్థలకు అవసరం కనుక. రేపటి రోజు వైద్య రంగం కూడా మొదలవుతుంది. ఇక్కడ మన విజన్ 2020 చేస్తున్నాం కదా, అది ఒక్కొక్క రంగం ఎట్లా ఉంటుందనేది. అంటే విదేశీ సంస్థలు వచ్చిన కొద్దీ ఇక్కడ రంగం సిద్ధం చేస్తుంటారని తెలుస్తుంది. అది చదివితే మనకు వైద్య సంస్థలు పెడతాం, డాక్టర్లను తయారు చేస్తాం. అప్పుడు ప్రజలకు, సమాజానికి అవసరమైన వైద్యులు తయారు చేయాలనుకున్నప్పుడు మనం తయారు చేయం. అదొక వ్యాపార రంగంగా మారిన తర్వాత తయారు చేస్తాం. మరి ఉపాధ్యాయులు కూడా అంత పెద్ద ఎత్తున అవసరం ఉంటారు. ఊరూరికి విద్యారంగం మీద పెట్టాలి, కానీ అది వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. అంటే ఒక ప్రైవేట్ వైద్య సంస్థని బలపరచాలనుకున్నప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. చూడండి, ప్రజల వైద్యం కోసం ఇస్తున్నామంటది.
మరి ప్రభుత్వ ఆసుపత్రులు కడతానికి పెట్టారు. మనం అక్కడ వైద్యం చేసుకుంటే మీకు ప్రజలకు మేము ఇస్తున్నాం అంటారు. కానీ అది బలపడుతున్న ఆ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయడం కోసం చేస్తున్న పని అది. అదేవిధంగా రియంబర్స్మెంట్లు కానీ, ప్రైవేట్ సంస్థల పేరుతో ఇవన్నీ చేయడం అన్నీ కూడా ప్రజలకు ఇస్తున్నట్టు కనిపించినప్పటికీ అవన్నీ ఆయా రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని, ప్రైవేట్ సంస్థలని బలోపేతం చేయడం కోసం చేస్తుంది ప్రభుత్వం. ఇదే విధంగా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అమెరికాలో మహామాంద్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైతే కుప్పగూలిపోయినాయి పరిశ్రమ దిగిన. అర్థం ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి ఉన్నప్పుడే పారిశ్రామిక రంగం ఉంటుంది. పారిశ్రామిక రంగం ప్రజల కొనుగోలు శక్తి అయిన తర్వాత పరిశ్రమలు కూడా ఉండవు. అందుకని న్యూ డీల్ అని చెప్పి అప్పుడు రూజ్వెల్ట్ వాళ్ళు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిండ్రు. మళ్ళీ కోలుకోవాలి సమాజం అనేది. అంటే వాళ్ళ ప్రయోజనాల దృష్ట్యానే ప్రజలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనే కాన్సెప్ట్ మొదలు పెట్టారు తప్ప సమాజం సంక్షేమం అభివృద్ధి చెందాలి, ప్రజలకు నష్టం జరుగుతుంది, వాళ్ళ సంపద నుంచే మనం అనుభవిస్తున్నాం, వాళ్ళ కొంత ఇవ్వాలి అనే భావన వీళ్ళకు లేదు. పారిశ్రామిక సంస్థలకు, ప్రభుత్వ అధికారులకే లేదు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే ప్రభుత్వ రంగాన్ని కుంచింపజేసి ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఒక పోకడను ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. ప్రభుత్వ రంగం ఇప్పుడు ప్రభుత్వం చేతిలో దానికి ఆదాయం ఉంటుంది, దాని దగ్గర డబ్బులు ఉంటాయి, విధులు ఉంటాయి. ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం ప్రజలకు కావాల్సిన విధుల్ని నిర్వహిస్తుంటుంది, సంక్షేమ విధుల్ని. ఇది ఒకప్పుడు మొన్నటి వరకు ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తుంటే ప్రధాని ప్రైవేటైజ్ చేస్తున్నారు. విద్య, వైద్యము అన్నీ కూడా మొత్తం. చివరికి చిన్న వాటికి కూడా ఏజెన్సీలు ఇస్తారు. సైన్యం కూడా ప్రైవేటు ఏజెన్సీల ద్వారా వాడుకోవాలి. అది ప్రభుత్వం ఖర్చుతో వాళ్ళకి శిక్షణ ఇస్తారు అవసరమైతే. ఇచ్చినాక వాళ్ళందరూ ఏం చేస్తారు, ప్రైవేట్ వాటిలో పోతారు. పోయి మనకు అవసరమైనప్పుడు వాళ్ళని ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి మనం వాడుకోవాల్సి ఉంటుంది. అక్కడ పోయి ఆ ల్యాండర్ కంట్రోల్ చేయాలంటే ఆ ప్రైవేట్ ఏజెన్సీకి వస్తుంది. ఇటువంటి ప్రమాదకరమైన దూరంలో వచ్చే అవకాశం ఉన్నది ప్రభుత్వం ప్రజల సొమ్ముతోని. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేతులు ఏమీ ఉండదు, ప్రైవేట్ సంస్థలనే ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రజలు ఎన్నుకుంటారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి వీళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతుంటాయి పోటీపడి రాజకీయ పార్టీలు. ఇది మామూలుగా ఉండాల్సిన పరిస్థితి. కానీ రేపటి రోజు ప్రభుత్వ విధులన్నీ పోయిన తర్వాత ప్రభుత్వం జవాబుదారీగా ఉండలేదు, ఉండి కూడా ఏమి చేయలేదు. ఎందుకంటే అప్పులు తప్ప ఆదాయం ఉండదు. ప్రజాప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారు, ప్రైవేట్ రంగాన్ని బలోపేతం. అంటే ఇది ఒక అప్రజాస్వామికమైన ధోరణి అనేది వస్తున్నది. దీనివల్ల ప్రజాస్వామ్య సంస్థలు నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు. ఇది దీనివల్ల ఏమిటంటే జరుగుతున్నది ప్రజలందరికీ వ్యతిరేకమైంది, మధ్యతరగతి కూడా వ్యతిరేకమైంది. కాబట్టి మన ప్రజల సొమ్ము ఎవరికి మనం లెక్కలు తీసినట్టయితే ప్రజల సొమ్ము వ్యాపార సంస్థలు తింటున్నాయి, వ్యాపారస్తులు తింటున్నారు తప్ప వ్యాపారస్తులు పెట్టిన దాన్ని ప్రజలకు పంచిపెట్టడం జరగడం లేదు. ఈ విషయం మరి నిర్మలా సీతారామన్ గారికి తెలియదా? తెలుసు. ఆమె కనుక చెప్పినట్టయితే వీళ్ళ బండారం బయటపడమే కాదు, ప్రభుత్వానికి వీళ్ళు చేస్తున్న ఊడిగం కూడా బయటపడుతుంది. ప్రభుత్వం ఈ వ్యాపార సంస్థలకు చేస్తున్న ఊడిగం కూడా బయటపడిపోతుంది. అందుకే ఆమె చెప్పలు దాటవేశారు. ఆమె కాకుల్ని కొట్టి గద్దలు పెట్టే కార్యక్రమమే సాగుతున్నదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.